హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో నూతన తెలంగాణ తల్లి విగ్రహం వివరాలు ఏంటో చూద్దామండి. మనకి నూతనంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది కదా, దాని గురించి ఖచ్చితంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుందండి. సో మనము దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకొని ఉంటే బెటర్ అండి, ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. ఒకసారి చూడండి, నూతన తెలంగాణ తల్లి విగ్రహం. ఇక్కడ దీంట్లో ఫస్ట్ పాయింట్ చూడండి, నూతన తెలంగాణ తల్లి విగ్రహం శిల్పి ఎవరు? ఇక్కడ వచ్చేసి ఆన్సర్ రమణారెడ్డి. రమణారెడ్డి నూతన తెలంగాణ తల్లి విగ్రహం శిల్పి ఎవరు? రమణారెడ్డి. నెక్స్ట్, నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తు ఎంత? 17 అడుగులు, కింద గద్దె 3 అడుగులు. నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తు ఎంత? 17 అడుగులు, కింద గద్దె 3 అడుగులు. సెక్రటేరియట్ ముందు ఉండే నూతన తెలంగాణ తల్లి విగ్రహం దేంతో తయారు చేశారు? ఓకేనా, ఇక్కడ ఆన్సర్ చూడండి, కాంస్య విగ్రహం. దేంతో? కాంస్య విగ్రహం. నెక్స్ట్, నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉంటుంది? నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే సాంప్రదాయపు శ్రీమూర్తిగా, సబ్బండ వర్గాల ఆకాంక్షల స్ఫూర్తిగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి, సాంప్రదాయపు శ్రీమూర్తిగా, సబ్బండ వర్గాల ఆకాంక్షల స్ఫూర్తిగా ఉంటుంది. నెక్స్ట్, నూతన తల్లి విగ్రహం గురించి కొన్ని పాయింట్స్ చూద్దామండి. నూతన తెలంగాణ తల్లి విగ్రహం గురించి కొన్ని పాయింట్స్ చూద్దాము, ఎలా ఉంటుందో. మరి మెడలో గుండ్లు, ఎనల దండ, కంటే చెవులకు కమ్మలు. మెడలో గుండ్లు, ఎనల దండ, కంటే చెవులకు కమ్మలు. నెక్స్ట్, కుడి చేత అభయహస్తం, చేతులకు ఆకుపచ్చ ఎర్రని గాజులు. కుడి చేత అభయహస్తం, చేతులకు ఆకుపచ్చ ఎర్రని గాజులు. కాళ్ళకు మట్టెలు, పట్టగొలుసులు. కాళ్ళకు మట్టెలు, పట్టగొలుసులు. నెక్స్ట్, ఎడమ చేతిలో వరి, మక్క, జొన్న, సజ్జ, కంకులు. ఓకేనా, ఎడమ చేతిలో వరి, మక్క, జొన్న, సజ్జ, కంకులు. నెక్స్ట్, బంగారు అంచుతో ఆకుపచ్చని చీర. బంగారు అంచుతో ఆకుపచ్చని చీర. గద్దె అడుగు భాగాన ఉద్యమ పిడికిళ్ళు, మధ్యలో సబ్బండ వర్గాల చేతులు ఆ గద్దెను ఎత్తి పట్టుకున్నట్టు ఉంటుంది. ఓకేనా, గద్దె అడుగు భాగాన ఉద్యమ పిడికిళ్ళు, మధ్యలో సబ్బండ వర్గాల చేతులు ఆ గద్దెను ఎత్తి పట్టుకున్నట్టు ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కొన్ని తేడాలు చూడండి. మనకి పాత తెలంగాణ తల్లి విగ్రహం మరియు కొత్త తెలంగాణ తల్లి విగ్రహంకి కొన్ని తేడాలు ఉన్నాయండి. అవేంటో ఒకసారి చూద్దాము. మరి పాతది ఎలా ఉంది, కొత్తది ఎలా ఉందో. ఇక్కడ పాత తెలంగాణ తల్లి విగ్రహం వచ్చేసి జరి అంచు ఉన్న పట్టు చీర, మెడలో కంటే, బంగారు హారం, ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతికి బంగారు గాజులు, కాళ్ళకు వెండి మట్టెలు, నడుముకు వడ్డానం. ఇది ఏంది? పాత తెలంగాణ తల్లి విగ్రహంకి ఇదండి. నెక్స్ట్, కొత్త తెలంగాణ తల్లిలో చూసినట్లయితే బంగారు అంచు ఉన్న ఆకుపచ్చ చీర, మెడలో కంటే, బంగారు గొలుసు, ఎడమ చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, అభయహస్తంగా కుడి చెయ్యి, చేతికి ఆకుపచ్చ గాజులు, కాళ్ళకు మెట్టెలు, పట్టీలు, పీఠంలో పిడికిళ్ళు. ఓకేనా, ఇవండి మనకి తెలంగాణ తల్లికి పాతకు కొత్తకి తేడా. ఒకసారి చూసుకోండి, ఖచ్చితంగా మనకి బిట్ అడిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చేంజ్ అయింది కాబట్టి దీంట్లో మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈజీ ఉంది కదా, ఏం కాదులే అని వదిలేస్తే మీరే లాస్ అవుతారు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.